చూద్దాం. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కృష్ణా జిల్లాలకు హారతిచ్చారు. శాంతిపురం మండలం తుమ్మిసి పెద్ద చెరువు వద్దకు చేరుకున్న కృష్ణా జిల్లాలకు భువనేశ్వరి జలహారతిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు భువనేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. కుప్పానికి నీళ్లు వచ్చినప్పుడు చంద్రబాబు కళ్ళలో కనిపించిన ఆనందం మాటల్లో చెప్పలేనిదని భువనేశ్వరి అన్నారు. ఇక చంద్రబాబు నాయుడు కుప్పంలో కరువు కాటకాలు లేకుండా సాగునీరు కల్పించడంతో పాటు పరిశ్రమలను తీసుకొచ్చారని భువనేశ్వరి చెప్పారు. చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా కుప్పం గురించి ఆలోచిస్తుంటారని ఆమె తెలిపారు. ఇక మహిళల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు ఎంతో చేశారని, మరెన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారని భువనేశ్వరి తెలిపారు. నేను వస్తా లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏసీబీ కోర్టులో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కక్షపూరితంగా తనను ఈ కేసులో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కోర్టులో విచారణకు హాజరైన సమయంలో చెవిరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం మొత్తం మద్యం కారణంగా చిన్నాభిన్నమైందన్నారు. ఇక లిక్కర్ కేసులో తన ప్రమేయం ఉంటుందని చెప్పడం ఎంతవరకు న్యాయమంటూ ప్రశ్నించారు. 100 ఏళ్ల పూర్వీకులు సంపాదించిన ఆస్తులను అటాచ్మెంట్లోకి తీసుకురావడం ధర్మం కాదని ఆయన తీవ్రంగా విమర్శించారు. నా మనస వాచ కర్మేనో చెప్తున్నా. భగవంతుడి మీద భగవద్గీత మీద ప్రమాణం చేసి కూడా చెప్పాను. లెక్కరు నా జీవితంలో ముట్టలేదు, లెక్కర్ జోలికి వెళ్ళలేదు, లెక్కర్ వ్యాపారం చేయలేదు, లెక్కర్ ఆదాయం నా జీవితంలో ఆశించలేదు, ఆశించను కూడా. కారణం నా కుటుంబంలో 2 చనిపోయారు, మా నాన్న, నా తమ్ముడు. ఆ రోజే మా అమ్మకు మాట ఇచ్చాను, నా జీవితంలో లెక్కర్ జోలికి వెళ్ళలేదు. మనసా వాచ కర్మేనో చెప్తున్నా. లెక్కర్ జోలికి నేను వెళ్ళలేదన్న విషయం చుట్టూ వాళ్ళకు కూడా తెలుసు అన్నది నా భావన. లెక్కర్ ఆదాయం ఆశించలేదన్నది కూడా తెలుసు. అయితే ఈరోజు ఆస్తులు చెప్తుంటున్నారు. ఎప్పుడో 100 సంవత్సరాల ముందు కట్టిన ఇల్లు కూడా చెప్తుంటున్నాను. ఒకటే చెప్తున్నా, నిజంగా కానీ లెక్కర్ ఆదాయంతో నేను సంపాదించాలని చిట్టు వాళ్ళు మనస్సాక్షికి, ప్రభుత్వం మనస్సాక్షికి అనిపిస్తే ఖచ్చితంగా జప్తు చేయొచ్చు, శోధనం చేసుకోవచ్చు. ధర్మం, న్యాయం కోసం నేను తప్పు చేయనప్పుడు, నాకు సంబంధం లేనప్పుడు ఇలా చేయడం ఎంతవరకు న్యాయమో ఆలోచించవచ్చు. ప్రభుత్వానికి మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడవచ్చు, కానీ పారదర్శకంగా ఉండాల్సిన అధికారులు కక్ష సాధింపు చర్యలకు పోవడం అన్నది అధర్మం అని తెలియజేస్తుంది. తెలంగాణ రాజకీయాలలో మరోసారి భూముల వివాదం పెద్ద దుమారాన్ని రేపుతుంది. రాష్ట్రంలో పారిశ్రామిక భూముల రెగ్యులరైజేషన్కు సంబంధించిన కొత్త పాలసీపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ పాలసీని సీఎం రేవంత్ రెడ్డి భారీ స్థాయి కుంభకోణానికి అడ్డం పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్కు మంత్రి శ్రీధర్బాబు కౌంటర్ ఇచ్చారు. ఇండస్ట్రియల్ పాలసీపై కాంగ్రెస్ ప్రభుత్వం గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు మంత్రి శ్రీధర్బాబు. ఈ పాలసీపై పనిగట్టుకుని కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, పక్కనే బాలానగర్, కూకట్పల్లి, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, ఇంకా చాలా ఉన్నాయి. చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం 40-50 కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు. గజాల లెక్కనే ఉంది, ఎకరం లెక్క కూడా లేదు. గజాల చొప్పున 2 లక్షలు, 1,00,00,000 గజానికి ఈ స్థాయిలోనే ఉంటుంది. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 4 లక్షల కోట్లు, దగ్గర అంటే 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం. లేదు 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని, అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. సత్యదూరమైన ప్రచారం చేయడంలో వీరు అతిపెద్ద, మరి ప్రపంచంలోనే వీరు వారి నాయకత్వం అంతా కూడా ముందుకుంటది. మేము చెప్తా ఉన్నాం, మీరు
కన్వర్షన్ ఫీజును పట్టుకొని భూములు దారదత్తం చేస్తున్నారు, 1,00,000 కోట్లని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికైనా ఇల్లు ఉంటే, ఎవరికైనా పరిశ్రమ ఉంటే వారు భూములు తీసుకోవడానికి ఒక పాలసీ ఉంటుంది. ఒకవేళ పబ్లిక్ పర్పస్ విషయంలో ఇది వారి హక్కులు కలిగిన భూమిలో వారు ఏదైనా చేసుకోవడానికి ఒక వీలు సంకల్పన చేసుకొని ఇటు ప్రభుత్వానికి అటు మరి భూమి హక్కులు ఉన్నవారికి ఏదో విధంగా వారికి మేలు చేయాలని ఒక సంకల్పం చేస్తే దీన్ని కూడా రాజకీయం చేసి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి ప్రభుత్వ హయాంలో అనేక భూములు కన్వర్షన్ చేశారు. గ్రిడ్ పాలసీ తీసుకొచ్చిన వారి హయాంలో 21/1/2001లో ఈరోజు ఈ ప్రభుత్వ భూములకు సంబంధించి ఐటీ అండ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక గ్రిడ్ పాలసీ తీసుకొచ్చారు. పై మంత్రి నిమ్మల రామనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి భయపడి రాష్ట్రం నుంచి 400 పరిశ్రమలు తరలి వెళ్లాయని ఆయన విమర్శించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నిమ్మల రామనాయుడు అన్నారు. ఇక మత్స్యకారుల పిల్లల కోసం రాష్ట్రంలో కొత్తగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 217 జీవోను రద్దు చేశామన్నారు. వర్గాల వారికి ఆ విద్యను అందించాలనేటువంటి ఆలోచనతో వర్గాల వారి యొక్క బడుగు బతి ఆ విద్యను అందించాలనే ఆలోచనతో వర్గాల వారి యొక్క బడుగు బతి ఆ విద్యను అందించాలి. చిత్తూరు జిల్లా పుంగనూరు టీడీపీలో వర్గపోరు బట్టబయలైంది. లోకల్ కమిటీ పదవుల కోసం తెలుగు తమ్ముళ్లలో ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగారు. దీంతో పట్టణంలోని కుమ్మర వీధిలో రోడ్డుపై ఘర్షణకు తలపడుతూ 2 వర్గాలుగా ఏర్పడ్డారు టీడీపీ నాయకులు. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఐబొమ్మ రవి పోలీసులకు కేసు వివరాలు చెబుతూనే తాను సింగిల్ ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లు సమాచారం. ఇక సైబర్ క్రైమ్ పోలీస్ కస్టడీలో ఉన్న రవిని ఇవాళ 2వ రోజు టెక్నికల్ టీం విచారించనుంది. నిన్నటి విచారణలో రవి చెప్పిన విషయాలు బయటకొచ్చాయి. సినిమాలు ఎలా రికార్డింగ్ చేస్తారు, ఎలా అప్లోడ్ చేస్తారు, ఏ టీమ్స్ ఎక్కడెక్కడి నుంచి పనిచేస్తాయి అనేది చెప్పినట్లు సమాచారం. ఇక మరోవైపు తాను సింగిల్ అని, తనను ఏం చేసుకున్నా పర్వాలేదని, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లు కూడా తెలుస్తుంది. మావోయిస్టు ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు గ్రీష్మకుమార్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు గ్రీష్మకుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మృతి చెందిన మావోయిస్టులకు సంతాపంగా కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళులర్పించారు. అటవీ ఖనిజ సంపదను అదాని అంబానీలకు దోషపెట్టడానికే ఈ బూటకపు ఎన్కౌంటర్లని విమర్శించారు. వ్యతిరేకించండి రాజ్యం చేస్తున్న బూటకపు హత్యలని, వ్యతిరేకించండి ఎన్కౌంటర్ల పేరిట రాజ్యం చేస్తున్న హత్యలని వ్యతిరేకించండి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా బూటకపు ఎన్కౌంటర్లే. ప్రభుత్వం హత్యలు చేస్తా ఉంది. ఇది ఏ చట్టం ప్రకారం చేస్తా ఉంది అనేటువంటిది ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి. రాజ్యాంగంలో ఎవరైనా నేరస్తులుంటే లేదా టెర్రరిస్టులుంటే వీళ్ళని పట్టుకొని కోర్టుకి సరెండర్ చేయాలని చెప్పేసి చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళ నేరాలకు శిక్షణ విధించాలని చెప్పేసి రాజ్యాంగం చెప్తా ఉంటే ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పట్టుకున్న వాళ్ళని అందరినీ కూడా హత్యలు చేస్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగం చేస్తున్నటువంటి హత్యలే. కేవలం ఇది వారి తలల మీద ఉన్నటువంటి రివార్డులకి కక్కుర్తిపడి పోలీసులు చేస్తున్నటువంటి హత్యలు. దీని వెనకాల ప్రభుత్వ ప్రోద్బలం ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే అమిత్ షా గారు ప్రకటిస్తా ఉన్నారు, మార్చి 31, 2026 నాటికి భారతదేశంలో మావోయిజాన్ని అంతం చేస్తాను, నక్సలైట్ పార్టీని లేకుండా చేస్తామని చెప్తా ఉన్నారు. అదే అమిత్ షాని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ దేశంలో అసమానతలు మేము లేకుండా చేయడానికి నీవు ఏదైనా డెడ్ లైన్ ప్రకటించావా? ఈ దేశంలో మతం పేరట, కులం పేరట, జెండర్ పేరట జరుగుతున్నటువంటి హత్యలకు కానీ అరాచకాలకు కానీ అంతం పలుకుతామని నీవు డెడ్ లైన్ ప్రకటించుకొని పరిపాలన చేస్తా ఉన్నావా? 2024 జనవరి నుండి ఈ నవంబర్ 2025 వరకు మరి మధ్య భారతంలో ఉన్నటువంటి దండకారణ్యం ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ పేరుతోటి ఇప్పటికి 500 మంది పైగా ఆదివాసీలకు అండగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ సభ్యుల్ని ఎన్కౌంటర్ పేర్లతోటి ఈ కేంద్ర ప్రభుత్వం హత్య చేస్తూ ఉన్నది. ఈ దండకార్యంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని కొద్దిమంది కార్పొరేట్లకు దోసిపెట్టడానికి ఈ కగార్ పేరుతోటి
ఈ హత్యాకాండ కొనసాగిస్తుంది. దానిలో భాగంగా గత కొద్ది రోజులుగా మరి మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబరు హిట్మా, ఆయన సహచరి రాజే, అట్లాగే మరొక నలుగురిని బయట విజయవాడ ప్రాంతంలో అరెస్ట్ చేసి తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి ప్రాంతం అటవీ ప్రాంతంలో తీసుకెళ్లి ఎన్కౌంటర్ పేరుతోటి కాల్చి చంపడం జరిగింది. ఇది గడిచిన 24 కడప జిల్లా పులివెందుల మాజీ సీఐ శంకరయ్య విధుల నుంచి డిస్మిస్ అయ్యారు. ఆయన విధుల నుంచి తొలగిస్తూ కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వీఆర్లో ఉన్న శంకరయ్యను క్రమశిక్షణ చర్యలో భాగంగా డీఐజీ ఆదేశాల మేరకు తొలగిస్తున్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. సిఐ శంకరయ్య సమక్షంలోనే వైఎస్ వివేక హత్య కేసు నిందితులు ఆధారాలను చెరిపేశారని గతంలో సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఈ ఆరోపణల్ని తోసిపుచ్చిన శంకరయ్య చంద్రబాబుకు లీగల్ నోటీస్ పంపారు. తన పరువుకు భంగం కలిగించారని, అసెంబ్లీ వేదికగా తనకు క్షమాపణ చెప్పాలని, 1.45 కోట్లు పరిహారం చెల్లించాలని అందులో డిమాండ్ చేశారు. కొన్నాళ్లుగా కర్నూలు రేంజ్లో వీఆర్లో ఉన్న శంకరయ్య రాష్ట్ర ముఖ్యమంత్రికి లీగల్ నోటీస్ పంపడం పోలీసు వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం హిందూచా పవర్ ప్లాంట్కు రాకపోకలు సాగిస్తున్న బొగ్గు, ఫ్లై యాష్ లారీలు పరిమితికి మించి ఓవర్లోడ్తో ప్రయాణిస్తున్నాయి. వీటి కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఫ్లై యాష్ కారణంగా అనారోగ్యానికి గురవుతున్నామని, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం నరకం అనుభవిస్తున్న తమకు శాశ్వత పరిష్కారం చూపాలని రాజ్ న్యూస్ ఎదుట ప్రభుత్వాన్ని కోరారు స్థానికులు. నేను పడుతున్న బాధలను చెప్తూనే వస్తున్నాం, అందరికీ తెలియజేస్తున్నాం కూడా. అయినా సరే ఈ బొగ్గు కాలుష్యం అనేది ఎక్కడా కూడా తగ్గేది లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఈ బొగ్గు కాలుష్యం మీద మేము గతంలో చాలా ధర్నాలు కూడా చేయడం జరిగింది. అయినా సరే ఏ అధికారులు కూడా దానిపై అడపాదడపా స్పందించడం తప్ప, వచ్చి ఒకరోజు 2 రోజులు ముచ్చటగా వచ్చి చూసి వెళ్ళిపోవడం తప్ప, దీన్ని పరిష్కరిద్దాం, పూర్తిగా నిర్మూలిద్దాం అన్న ఆలోచన ఎవ్వరికీ లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇదే విధంగా మేము ప్రతిసారి తెలియజేస్తున్నాం, వాళ్ళు కూడా వచ్చి వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా జరగకుండా తాత్కాలికంగా జరిగేది కాకుండా పూర్తిగా దీన్ని నిర్మూలించే విధంగా అందరూ కృషి చేస్తే మాకు మేలు చేసిన వాళ్ళు అవుతారని నేనైతే భావిస్తున్నాను. ఇదే విధంగా లంకెలబాంచి పరవాడ వరకు వెళ్తే అడుగుకి 2 అడుగులకు గొయ్యి చొప్పున ఉంది. ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇంత బొగ్గు ఫ్లైయర్స్ ఇంత ఓవర్లోడ్తో వెళ్తే ఇంత గోతులు పడితే దాన్ని పట్టించుకునే అధికారులు లేరా? మరి నాయకులందరూ ఇదే రూట్లో తిరుగుతున్నారు కదా, తిరిగేటప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదని మా బాధ. మేము గతంలో కూడా ఇచ్చాం, ఒక 5-6 సార్లు ఇచ్చాం, పట్టించుకోలేదు. ఇదే విధంగా ఉంటే మేము ఇంకా భవిష్యత్తులో లంకెలపాలెం గ్రామం తరపు నుంచి అఖిలపక్షం కానీ లేదా ఊరు ప్రజల తరపు నుంచి కానీ మేము తీవ్రంగా ధర్నా దిగే అవకాశాలు ఉన్నాయి. దాని ముందుగా గమనించుకోగలరు అధికారులు కానీ, రాజకీయ యజమాని కానీ. మరి మా బాధ అధికారులు చెప్తే వాళ్ళు పట్టించుకోక, ఒక నాయకులు పట్టించుకోక, లేదంటే రాజకీయ యజమాని పట్టించుకోకపోతే మా బాధ ఎవరితో చెప్పుకోవాలి అర్థం కావట్లేదు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ మండలం తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుకుంది. బొగ్గు లారీల యొక్క కాలుష్యంతో అల్లాడిపోతా ఉన్నారు. హిందూజా పరిశ్రమకి వెళ్తున్నటువంటి బొగ్గు లారీలు ఏవైతే ఉన్నాయో అధిక లోడ్లతో, మామూలుగా కాదు అధిక లోడ్లు, చాలా భారీ ఎత్తున ఈ లోడ్లు వేసుకొని బొగ్గు తరలిస్తూ ఉన్నారు. ఈ మార్గం గుండా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు కానీ, కారులు కానీ, ఇట్లాంటి వాహనదారులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ధ్వంసమైపోయినటువంటి హీరా గోల్డ్ నవహీరా షేక్ షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. ఆమెకు సంబంధించిన ఆస్తులను వేలం వేశారు అధికారులు. ఆస్తుల వేలం ద్వారా వచ్చిన 19 కోట్ల రూపాయల పైచీలకు నగదుని బాధితులకు ఇవ్వనున్నారు. అటాచ్ చేసిన ఆస్తులను అమ్మకానికి పెడుతున్నట్లు స్పష్టం చేశారు. ఇక దేశవ్యాప్తంగా 5,900 కోట్లు వసూలు చేసి నవహీరా షేక్ బిచానా ఎత్తివేశారు. ఆమెపై దేశవ్యాప్తంగా 52కు పైగా కేసులు నమోదు చేశారు. ఈడీ వేలంలో నవహీరా షేక్ ఆస్తి 19.64 కోట్లను వేలంపాట ద్వారా వచ్చే మొత్తాన్ని మోసపోయిన బాధితులకు, పెట్టుబడిదారులకు తిరిగి వినియోగించారు. నవంబర్ 21, 2025న ఆ ఆస్తి రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పూర్తి చేశారు. ఈ ఆస్తిని ఈడీ 16/8/2019న తాత్కాలిక అటాచ్మెంట్ ఆర్డర్ ద్వారా స్వాధీనం చేసుకుంది నవహీరా షేక్. ఇక 5,978 కోట్ల మోసం చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
అన్నమయ్య జిల్లా బి కొత్తకోట పట్టణంలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికారులు నామమాత్రపు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రధాన రహదారిని ఆనుకొని కోట్లు విలువ చేసే స్థలంలో అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టినా వాటిని ఆపలేకపోవడం పట్ల పట్టణంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక డబ్బు, పలుకుబడి, రాజకీయ అండదండలు ఉన్నవారిపై ఎటువంటి చర్యలు ఉండవని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యజమాని ఇచ్చిన డాక్యుమెంట్లు సరైనవి కానందున రెండోసారి నోటీసు ఇచ్చామని మున్సిపల్ కమిషనర్ పల్లవి తెలిపారు. బస్ స్టాండ్ బెంగళూరు రోడ్లో షెడ్లు నిర్మించుకుంటానని మాకు తెలిసి వచ్చింది. మేమంతా పోయి స్టాప్ చేసినాం. దాన్ని స్టాప్ చేసినప్పుడు వాళ్ళు అప్పుడు ఆపున్నారు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నారు. మేమైతే ఎటువంటి పర్మిషన్స్ వారికి ఇవ్వలేదు అక్కడ షెడ్లు నిర్మించుకోవడానికి. ఆ తర్వాత మేము నోటీసులు కూడా ఇష్యూ చేస్తాము. ఫస్ట్ నోటీస్ ఇష్యూ చేస్తాము. దాని మీదట వాళ్ళ దగ్గర ఉండే డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఇచ్చినారు. కానీ అది సక్రమంగా లేదనేసి మళ్ళీ రెండో నోటీస్ కూడా ఇష్యూ చేస్తున్నాము. ఆ తర్వాత వాళ్ళు దాని మీదట ఫర్దర్గా వాళ్ళ దగ్గర ఉండే డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చినారు. దీనిపైన మా ఆర్టీ గారికి కూడా రిపోర్ట్ రాయడం జరిగింది, ఏమేమి జరిగిందో అవన్నీ. ఆ తర్వాత మా వాళ్ళ డాక్యుమెంట్స్ వీళ్ళ డాక్యుమెంట్స్ రెండు తీసుకొని మా ఎంఎస్సీ గారికి లీగల్ ఒపీనియన్కి పంపించినాము. దాని ద్వారా మా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ నుండి ఏమైతే వస్తుందో ఇన్స్ట్రక్షన్స్, తర్వాత మా ఎంఎస్సీ గారు ఏమి ఒపీనియన్ ఇస్తారో ఫర్దర్గా దాన్ని బట్టి మేము దానికోసం మేము నోటీసులు అయితే ఇష్యూ చేస్తున్నాము. పోయి ఆపుతాము. మేము పోయినప్పుడు ఆగుతారు, మళ్ళీ తర్వాత కంటిన్యూ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండి మరి వాళ్ళని ఇంటర్ఫీర్ అవ్వదు. మేము వాళ్ళు అంతా కలిసిపోయినందుకు వాళ్ళని ఇంటర్ఫీర్ కాదని. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. జొన్నవారిగూడెంకు చెందిన గంగాధరకి 3 కుమార్తెలు. వసతి గృహంలో ఉంటున్న పెద్దమ్మాయి కావ్య మధ్యాహ్నం లంచ్కు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తోటి విద్యార్థులు వెళ్లి చూడగా చున్నీతో ఉరివేసుకున్న కావ్యను చూసి కేకలు వేయడంతో ఉపాధ్యాయులు అక్కడికి వచ్చారు. ఇక ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉచిత లడ్డు నిలిపివేయడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అభిషేకం లడ్డు 100 రూపాయల నుండి 150 రూపాయలకు పెంచడంపై హిందూ సంఘాలు ఆలయ ఏఈఓ సుదర్శన్ గౌడ్కు కలిసి తమ వినతి పత్రాన్ని అందజేశారు. ఇక ఆలయంలో జరుగుతున్న పలు అవకతవకలపై ఆలయ అధికారులతో చర్చించారు. ఆలయాన్ని ఒక వ్యాపార కేంద్రంగా ఎండోమెంట్ అధికారులు చూడడంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. టెంపుల్ 1 రూపాయల ఆదాయం 60 టెంపుల్ కింద వస్తుంది. లడ్డూలో ఆదాయం వస్తే దానిని మీరు అన్నదానానికి కూడా డైవర్ట్ చేయరు అంటే అసలు కంపెనీ కన్నా దారుణంగా అయిపోయింది. అయితే ఈ మధ్య బాసరలో ఈ బీజాక్షరకు సంబంధించిన అంశం చాలా మటుకు వస్తున్నది. దీనికి సంబంధించి మరి బాసరకు సంబంధించిన పూజారులు కొందరు మరి కమిషనర్ గారికి, నిజామాబాద్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. సనాతన ధర్మములో లేని బీజాక్షరము వ్రాస్తున్నారు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం వీళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళు ఎవరయ్యా మరి కంప్లైంట్ ఇచ్చిందంటే స్వయంగా బాసర పుణ్యక్షేత్రంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న వ్యక్తులకు సరస్వతి రహస్యోపనిషత్తులో ఉన్న బీజాక్షర మంత్రం తెలియకపోవడము అంటే వీళ్ళకి ఇంకా ఏం తెలియదు అనేది మాకు అర్థమవుతున్నది. దీనికి సంబంధించి ఏంటంటే ఎప్పుడైతే పేపర్లో వచ్చింది అంటే సనాతన ధర్మంలో లేని బీజాక్షరము ఇక్కడ ఎవరో ఒక స్వామీజీ వేద పాఠశాల నిర్మాణం చేసుకొని బీజాక్షరం అని రాస్తూ వాళ్ళు వ్యాపారం చేసుకుంటారని ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. కానీ ప్రజలందరికీ చెప్పేది ఒకటే, సరస్వతి రహస్యోపనిషత్తు అనే ఒకటి స్తోత్రం ఉంటుంది. దానిలో మంత్రం ఉంటుందండి, బీజాక్షర మంత్రం ఉంటుంది. అందులో అంటే ఓం జిహ్వాగ్రే అక్షరం లిఖిత్వా తస్మై విద్యాం ప్రదాయతే తేన విద్య ప్రసన్యస్యాత్ బాలస్య నాత్ర సంశయ. అంటే ఏదో అర్థం ఏంటంటే ఎవరైతే తమ గురు ద్వారా కానీ స్వామీజీల ద్వారా కానీ వారి కులగురువుల ద్వారా కానీ నాలుక పైన బీజాక్షరం రాస్తే వారి యొక్క జీవితంలో విద్య చాలా బాగా వస్తుంది, వాళ్ళు జ్ఞానవంతులుగా ఉంటారని చెప్పేసి సరస్వతి రహస్యోపనిషత్తు చెప్తుంది. నేనేమంటున్నానంటేనండి, బాసర దేవాలయ తెలంగాణ
హిందూ రాష్ట్ర సమన్వయ సమితి నేతృత్వంలో వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో హిందూ జనజాగృతి సమితి, రాష్ట్రీయ శివాజీ సేన, హనుమాన్ చాలీసా, హనుమాన్ సేన, రాష్ట్రీయ హనుమాన్ సేన, ఇలా భాగ్యనగర్, వేములవాడ, ఇందూర్, కరీంనగర్ ఇలా వివిధ జిల్లాల నుండి ఈరోజు ఇక్కడ జ్ఞాన సరస్వతి ఆలయ కార్యాలయానికి రావడం జరిగింది. ప్రధానమైనటువంటి 2 డిమాండ్లు మేము చెప్తున్నాము. చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఒక నోటీస్ అతికించడం జరిగింది. 150 రూపాయల అక్షరాభ్యాస టికెట్కి ఇచ్చేటువంటి లడ్డు ప్రసాదము ఇక ముందు మేము ఇవ్వము, ఎందుకంటే అలా ఉచితంగా ఇచ్చేటువంటి లడ్డు ప్రసాదం వల్ల దేవాలయానికి లాస్ వస్తుంది. అలాగే 100 రూపాయల లడ్డూని 150 రూపాయలకి మేము దాన్ని పెంచుతున్నాము అని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి, లేదంటే పెద్ద ఎత్తున ధర్నాకి దిగుతాము. ఎండోమెంట్ కమిషనర్ గారికి దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. దీన్ని వెంటనే మీరు రద్దు చేయండి. రెండోది వచ్చేసి అక్షరాభ్యాసం అనేటువంటిది బాసర క్షేత్రంలో ఒక సెంటిమెంట్, ఒక ఆచారము. లక్షలాది మంది ఇక్కడికి వస్తారు. కాశ్మీర్లో అమ్మవారి దేవాలయం వదిలితే రెండోది భారతదేశంలో ఉండేది బాసర క్షేత్రము. ఇలాంటి ఒక అక్షరాన్ని ఈరోజు అమ్ముకోవడం జరుగుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని మురమలలో కార్తీక శోభ సంతరించుకుంది. శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో కార్తీక అమావాస్య సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ చైర్మన్ రామకృష్ణరాజు దంపతులు, అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ దంపతులు దీప ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గన్మెన్లు లేకుండా నియోజకవర్గంలో తిరిగారు. ఇక కాంగ్రెస్ ప్రజాపాలన అందిస్తున్నందునే తాను జనంలో స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు గన్మెన్లు లేకుండా తిరగాలని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ విసిరిన సవాల్కు సమాధానం అన్నట్లుగా రాజేందర్ రెడ్డి పబ్లిక్లో తిరిగినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. మాటలు విధానాలకు నిన్న ప్రెస్ మీట్లో మేము అడ్రస్ చేసి ఓపెన్గా వాస్తవాలని చెప్పిన ఏళ్ళ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి వినయ్ భాస్కర్ గారు, తాటికొండ రాజయ్య గారు మరియు ఇంకా ప్రవీణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే గన్మెన్లు లేకుండా బస్టాండ్ గారికి ఇక్కడికి రండి, ఇక్కడికి చిరువ్యాపారుల దగ్గర రండి అని ఛాలెంజ్ చేస్తే మరి ఏంటిది మేమేమైనా తప్పులు చేసినామా, ఏమైనా ఉన్నాయా అని చెప్పి తెలుసుకోవడానికి రావటం జరిగింది. గన్మెన్లు లేకుండా నా మనిషి లేడు, నా గన్మెన్ లేడు, ఎవ్వరు లేరు. మేము వచ్చిన ఇక్కడికి 2 వీలర్ మీద. మరి ఇప్పుడు దీనికి ఏం జవాబు చెప్తారు వాళ్ళు? ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్పాలి వీళ్ళందరూ కూడా. ఇక తాటికొండ రాజయ్య గారి గురించి మీ అందరు తెలియంది ఉన్నదా? మీ టీవీలలో మీ ఛానల్ని చూపించిన వాడు ఊరికి గీకి నాకు కూడా చేసుకుంటూ తిరుగుతూనే అందులోకి ఎలగొట్టిర్రు. డిప్యూటీ సీఎం పదవి చెప్పకుండా చేయకుండా కారణం లేకుండా ఏదో కొట్టిన దేనికనేది కూడా తెలియదు. అయినా సిగ్గుసెరా లేకుండా ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇక ప్రవీణ్ గారు ఉన్నారు, వారికి కొద్దిగా గొప్ప మంచి పేరు ఉండే, వారు సోషల్ సర్వీస్ గతంలో చేసేదానికి విన్నాను నేను. రైట్ పర్సన్ రాంగ్ పార్టీలో ఉన్నారు ఇవాళ. నిజంగా చెప్పాలంటే ఇప్పటికైనా మార్చుకోండి మీ సిస్టమ్ని. ఎందుకంటే మీరు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఊళ్ళల్లో కొంతమంది ఏమి తోయక వివిధ పార్టీలలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర మీకు న్యాయం జరగది. వారిని మీరు వచ్చి స్వయాన తిట్టిన కేటీఆర్ని, హరీష్ రావు గారిని, కేసీఆర్ని తిట్టకుండా తిట్టిన విజువల్స్ ఉన్నాయి. ఇంకా అవి మర్చిపోయి వాళ్ళని పొగుడిది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. మంత్రి అనితకు ఆలయం వద్ద ఏఎస్పీ రవి మనోహరాచారి, డీఎస్పీ ప్రసాద్, సిఎస్ సునీల్ కుమార్, సూపరింటెండెంట్ ప్రసాద్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న ఆమెకు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వనస్థలిపురంలో చోటు చేసుకుంది. సాహెబ్ నగర్ గ్రామానికి చెందిన పారంద శ్రీకాంత్ హయత్ నగర్ చెందిన 4 ఫైనాన్షియర్స్ దగ్గర 2 లక్షల రూపాయల అప్పు తీసుకున్నారు. మరో 2 రోజుల్లో శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో పెళ్లికి ముందు ఒత్తిడి చేస్తేనే డబ్బులు వస్తాయని అప్పులు ఇచ్చిన వారు భావించి అతడిని వేధించడం మొదలుపెట్టారు. అప్పుల వల్ల వేధింపులు భరించలేక శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇక సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు
ఐతగోని శేఖర్, సుబ్బారావు, అప్పం శేఖర్, సత్యనారాయణ అని సూసైడ్ లెటర్లో తెలిపాడు. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. అతడి కోసం కుటుంబ సభ్యులు వెతకగా హరిహరపురం చెరువు కట్టపై అతడి మృతదేహం కనిపించింది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మీ ఇంటికి తాళం వేస్తాం, నిన్ను చంపేస్తాం, మా గురించి నీకు తెలియదు, నువ్వేమో అనుకుంటున్నావు మా గురించి. ఇప్పటి వరకు 9:30, 10, 11 గంటల వరకు కూడా అప్పం శేఖర్ కూడా ఒకటే ఫోన్ చేసిండు. ఫోటో స్టూడియో సీన్ వాళ్ళ ఫ్రెండు అప్పం శేఖర్ పక్కన రూమ్ పక్కన ఉంటాడు ఐతగోని శేఖర్ భార్యను అప్పం శేఖర్ ఉంచుకోండు. అందువలన వాళ్ళని లొంగ తీసుకొని నా మీదకి. నంద్యాల జిల్లాలో ఘరానా మోసం జరిగింది. రైతులకు కుచ్చుటోపు పెట్టి కోటక్ మహీంద్రా బ్యాంకు రికవరీ ఏజెంట్ అస్లం పరారయ్యాడు. దీంతో కోటక్ మహీంద్రా బ్యాంకు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల నుంచి లోన్ డబ్బులు తీసుకుని బ్యాంకుకు కట్టకుండా రికవరీ ఏజెంట్ అస్లం ఉడాయించాడు. తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అది పెట్టు, ఇది చేసుకొని ఒకటి పెడతాం, ఒకటి కూడా లైటింగ్ మొత్తం పెట్టు. వ్యక్తి మా నాన్న చనిపోయి కరెక్ట్ 3 రోజులు మెతుకులు అయిపోయినాయి. చిన్నదిన 5 రోజులకు అయిపోయింది. 5 రోజులు అయిపోయిన తర్వాత అస్లం ఖాన్ అనే వ్యక్తి ఇంకొక ఆయన వచ్చి 10 రూపాయల కింద 50,000 క్యాష్ తీసుకొని పోయాడు. సార్ ఇప్పుడు నాకు అది లేదని చెప్పినా గోల్డ్ లోన్ పెట్టి అమ్మేసి 50,000 లెక్క క్యాష్ ఇచ్చాము. మళ్ళీ కార్యక్రమం అయిపోయినాక పెద్దది అయిపోయినాక మళ్ళీ ఇక్కడనే నంద్యాలకు వచ్చి శ్రీనివాస్ సెంటర్ కాడ ఆడాలి. సెంటర్ మోటార్ ఆపి బ్యాంకులో పోకుండా మా ఎక్కను మా డ్రైవర్ని తీసుకొని పోయి వాళ్ళతో 70,000 లెక్క ఫోన్పే కొట్టించుకొని 5,000 లెక్క క్యాష్ ఇప్పించుకున్నాడు. ఆ 70,000 లెక్క ఫోన్పే కొట్టించిన వ్యక్తి కూడా వేరే మనిషి, అసలైన మనిషి కాదు, బ్యాంకులో మనిషి కూడా కాదు, వేరే మనిషి కొట్టించుకొని ఆయనకు ఫోన్ చేసి ఏమంటా అంటే ఆయన మా ఫ్రెండ్స్ అస్లం ఖాన్ అనే ఫ్రెండ్స్ చుట్టుపక్కల అందరికి కొట్టించుకొని ఆయన బ్యాంకులో కట్టుకోకుండా ఇట చేసి పెట్టినారు. ఇప్పుడు చూసి అయినా 1,25,000 లెక్క కట్టలే. నా కొడుకు చనిపోయినాడు. చనిపోయితే లెక్క కట్టమన్నాడు. అదే 2 నెలలు నాకు కట్టాలి అన్నాడు. ఇప్పుడే కట్టాలి పెద్దరా, నువ్వు కట్టాలన్నాడు. బ్యాంకులో బంగారు పోయి పెద్దండా తీసుకుపోయి పెట్టచ్చురా, పెట్టి ఇచ్చారా నాకు, పోదాం తోలుకుపోదా అని అన్నాడు. అంటే వద్దులయ్యా 2 నెలలు ఉన్నాయా అని అన్నా. పోయి నేను తీసుకొచ్చి పెట్టి ఇచ్చినాయా, 1,20,000 ఇచ్చినాయా. ఆస్తిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని తల్లిని రోడ్డున పడేసిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. చందుర్తి మండలం రామారావుపల్లె గ్రామానికి చెందిన వృద్ధురాలు ఎల్లవ అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా తల్లి పేరుపై ఉన్న ఇల్లు, భూములను కుమారుడు కిషన్ తన పేరుకు మార్పించుకుని తల్లిని ఇంటి నుంచి గెట్టేశారు. ఇక ఇంటిని, భూములను కోల్పోయిన ఎల్లవ ప్రస్తుతం సనుగుల గ్రామంలో తన కూతురు లక్ష్మి వద్ద ఉంటుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లవను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి కూతురు లక్ష్మి సైతం చేతులు దొరుకుతుంది. దీంతో ఎల్లవకు ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. తనను అనాథగా విడిచిపెట్టిన కుమారుడిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఎల్లవ కోరుతుంది. బీసీ యువతపై చంద్రబాబు ప్రభుత్వం పంచా విసురుతుంది. టీడీపీ ప్రభుత్వం ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. ప్రశ్నిస్తే అక్రమ కేసులతో అనగదొక్కేందుకు యత్నిస్తుంది. బీసీల సమస్యలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని సూరిబాబు అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేసి వేధిస్తున్నారు. ఇక సూరిబాబు యువకుడి అరెస్టుపై కుటుంబ సభ్యులకు కూడా శమిష్ఠాగూడెం పోలీసులు సమాచారం ఇవ్వలేదు. నేను కేసు నిన్న తీసుకురాపోవడానికి అనుమానించి అందుకే అల్లిపోడండి. ప్రెస్ కార్యాలయం వచ్చింది, ప్రెస్
ప్రెస్ కార్ ఏంటి? ఇది పోలీస్ కార్ కూడా కాదు కదండి. స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. స్టేట్మెంట్ వరకు వెళ్తుంది కదండి. హలో, నమస్తే చెప్పండి. మీకు నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. మాకు అలా రెస్పెక్ట్ ఎవరు అన్న నేను తీసుకొస్తానని చెప్పాను. వద్దండి మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీ కాదు కాదు నేను ఎందుకంటానంటే నేను స్టేషన్ నిన్న తీసుకురాకపోవడానికి అనుమానించి అందుకే తీసుకురాలేదు. అల్లిపోడండి. ప్రెస్ కార్ వచ్చింది. ప్రెస్ కార్ ఏంటి? ఇది పోలీస్ కార్ కూడా కాదు కదండి. స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. స్టేట్మెంట్ వరకు వెళ్తుంది కదండి. హలో, నమస్తే చెప్పండి.